శర్మ గారు చెప్పండి సంక్షిప్తంగా, మీరు అక్కడనే ఉన్నారు కదా, ఈ ఒక్క హత్య 100 అబద్ధాలు అంటూ ఎందుకు ఈనాడు ఇంత దరిద్రంగా మారింది? సంక్షిప్తంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అంతకంటే విశేషమైన మాటలు మాట్లాడాడు, వాటి మీద గురించి కూడా మాట్లాడుకుందాం. కేసర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలకి నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కాదు, ఇది మన ఈనాడు వారు మన ఒక రకంగా చెప్పాలంటే 1983 తెలుగుదేశం పార్టీ వచ్చిన రోజు దగ్గర నుంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎందుకంటే ఆత్మగౌరవం అని చెప్పని రాజీవ్ గాంధీ గారు ఏదో అంజయ్ గారిని అనేశారు అని చెప్పనని ఆ రోజున ఒక పెద్ద న్యూస్ తయారు చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి దగ్గర నుంచి మనం చూస్తే, ఆ తర్వాతనేమన్నా హత్యలు లేకపోతే ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పనని మనం చాలాసార్లు కూడా అనుకున్నాం కూడా. ఎందుకంటే చంద్రబాబు గారి సమయంలో ఏదన్నా జరిగితే అది ఏది పట్టనట్టు, లేకపోతే మిగతా వాళ్ళ సమయంలో అక్కడ కుటుంబ కలహాలు కావచ్చు, పార్టీలకు మధ్య సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగతమైనటువంటి వాటిని కూడా పార్టీకి అంటగట్టడం, ప్రభుత్వానికి అంటగట్టడం, ప్రభుత్వం మీద బురద చల్లటం అనేటువంటిది మీరు ఇందాక అన్నట్టుగా ఈ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా విజృంభిస్తారని చెప్పననే అనిపిస్తాము. ఒక రోజున ఒకళ్ళు రాస్తారు, ఇంకో రోజున ఇంకోళ్ళు రాస్తారు, ఆ రాసినవే రాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చాలా విషయాల్లో బయటపడుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, లేకపోతే పుస్తకాలు విద్య విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయంలో ఆ రాసిన దాంట్లో కూడా సరిగ్గా తప్పులు చూసుకోవట్లా. ఎందుకంటే మొన్నటిదాకానేమన్నా ఏమీ జరగలేదు అని చెప్తారు, ఇవాళ వచ్చేసరికల్లా ఇట్లా జరిగింది ఏంటి, ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలు ఇట్లా దెబ్బతిన్నారేంటి అని చెప్పని రాస్తారు. కాబట్టి ఇవాళ రోజున ఈ రెండు పత్రికలే మాకు ప్రతిపక్షం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు, ఆయన ఆల్రెడీ ఆ బీజేపీ మోడీ గారి దగ్గర సరెండర్ అయిపోయాడు, కేసులు చూసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తరఫున యుద్ధం చేస్తుంది ఈ పచ్చ మీడియా, ఈ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇవాళ రోజున ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక హత్య 100 అబద్ధాలు అని చెప్పారని రాసుకున్న దాంట్లో క్లియర్ గా ఉన్నది. ఆ ఇద్దరు కూడా ఒక పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆ టికెట్ల విషయంలోనూ దేంట్లోనూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సరే, అది తప్పు జరగటం, జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళని చట్టపరంగా ఏం చేయాలో అది జరుగుతుంది. కానీ ఆ వ్యక్తిగతమైనటువంటి గొడవల్ని, ఆ వ్యక్తిగతమైనటువంటి వీరిని తీసుకుని వచ్చి ఇవాళ రోజున బ్యానర్ హెడ్డింగ్లు పెట్టుకుని ఇక్కడేదో సరైనటువంటి లా అండ్ ఆర్డర్ లేదు అని క్రియేట్ చేయడానికి మాత్రం మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. కానీ ఒక్కటి ఏంటంటే, చంద్రబాబు గారి యొక్క సమయంలో జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ విషయాల్ని ఇక్కడ ఎక్కడా కూడా కాదు. ఎందుకంటే ఒక్క తుని ఘటన తీసుకుంటే అంతటి రైలు తగలబడటము అనేటువంటిది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మనం చూసి ఉంటాం. దాని మీద ఎటువంటిది ఉండదు. ఆ రోజున ఆయన బయటకు వచ్చి రాయలసీమ వాళ్ళు చేశారంటారు, అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన కాపు బ్రదర్స్ అందరినీ కూడా అరెస్టులు చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరి మీద కూడా కేసులు తీసేయటం కూడా మనం చూసాం. అట్లాగే ఈయన సమయంలోనే మీకు వైట్ కాలర్ క్రైమ్స్ ఒక ఇది జరిగింది అని చెప్పంటే అదంతా కూడా చంద్రబాబు గారి యొక్క సమయంలోనే జరిగింది. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క హత్యలు మనం గనక చూసుకుంటే మల్లెల బాబ్జీ దగ్గర నుంచి కనుక తీసుకుంటూ వెళ్ళేటట్లయితే, వంగవీటి రంగా గారి హత్య గురించి కనుక చూసినట్లయితే, రాజారెడ్డి గారు, వీళ్ళందరిది, నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి దాకా రోజు పేపర్లో వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించే. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు గారు. మన ఈనాడు పచ్చపత్రికలు మర్చిపోతాయేమో మనకు తెలియదు. ఆ సిస్టర్స్ ఇద్దరిని కూర్చోబెడతారు, ఇదే మాటలు మాట్లాడుతుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు సిబిఐ మరి ఇప్పుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ తోటి కలిశారు. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, మరి ఆ చెల్లెళ్ళిద్దరిని తీసుకుని వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గర సిబిఐ సరిగా పనిచేయట్లేదని చెప్పించుకోవచ్చు కదా. ఈ ప్రభుత్వం మీద పడి ఆడటం ఎందుకు, ఈ పత్రికలు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ? అంటే ఇక్కడ ఎంతసేపటికి ఒక ఇష్యూని తీసుకోవటం, ఆ ఇష్యూని ప్రజల్లో ఒక రకమైనటువంటి బురద చల్లటానికి తీసుకెళ్తున్నారు ఈ కేఎస్ఆర్ గారు. రైట్. శర్మ గారు, మీకు వివేకానంద రెడ్డి గారి సంగతి చెప్పాలి. శర్మ గారు కానీ అందరికీ కూడా, ఒకప్పుడు ఇట్లాంటి హత్యలు జరిగితే మామూలుగా లోపల పేజీలోనూ మామూలు అన్లెస్ అండ్ అదర్వైజ్ చాలా ప్రామినెన్స్ ఉంటే తప్ప ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఫస్ట్ పేజీలు వేయటం ఇవన్నీ చాలా రేర్గా జరిగేవి. ఇప్పుడు ఏదన్నా సరే టీడీపీకి ఉపయోగపడుతుందనే భ్రమ కలిగిందనుకోండి, జనాన్ని మోసం చేయాలనుకోండి, ఫస్ట్ పేజీలో పెద్ద ఎత్తున పరుస్తున్నారు. ఎంత నీచంగా మారారంటే నాకు ఆశ్చర్యం. ఇటువంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకూడదు. మరి మొన్న గీతాంజలి ఇష్యూలో మరి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఎంత హ్యూమన్ ట్రాజడీ అది, సోషల్ మీడియా వల్ల, తెలుగుదేశం సోషల్ మీడియా వల్ల. దాని గురించి మాత్రం ఒక్క ముక్క రాయలేదు. ఇంక అంతకంటే సిగ్గులేనితనం ఇంకేముంటుందండి ఈనాడు వాళ్ళకి కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళకి కానీ. అవి కూడా రాసి అవి రాసాం ఇవి రాసాం అంటే జనం నమ్ముతారు. అవేమో పూర్తిగా ఎగ్గొట్టేస్తారు, ఇదేమో పరుస్తున్నారు. దుర్మార్గం అండి. అబ్బబ్బబ్బబ్బా, చేదరేస్తా ఉంది.
కేసీఆర్ గారు ఆ. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియా అట్లా ఎంబడబడకూడదు అన్నాడు కానీ ఆమె గీతాంజలి అనే ఒక ఆడపిల్ల అలా. ఆమె గురించి మాత్రం రాయలేదు మన పవర్ ఎక్కడ స్టార్ గారు. అనలేదు, ఎక్కడ అంటే అనలేదు. దుర్మార్గం వీళ్ళందరిది అయిపోయింది. కూడా ఒకటే పద్ధతిలో ఒకటే వ్యూహంలో నడుస్తుందండి. Right. ప్రతి దాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి. Right. ఈ